ప్రియమైనటువంటి సహోదరులందరికీ ఈ మధ్యాహ్న సమయమందు దేవుడిచ్చేటువంటి ఈ సందేశాన్ని మనం శ్రద్ధగా విని దేవుని దీవెనలు పొందాలని ప్రభు పేరిట మిమ్మల్ని అందరినీ మనం చేసుకుంటున్నాం. నా ప్రియమైనటువంటి సహోదరులారా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి బిడ్డలందరూ సావధానంగా వినవలసిందిగా మనం చేస్తున్నాం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క కృప సమాధానం మనందరిపైన ఎల్లప్పుడూ సదాకాలం ఉండునుగాక. నా ప్రేమైనటువంటి సహోదరులారా, మత్తయి సువార్త 3వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు ప్రభు చెప్పినటువంటి వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరలోక రాజ్యము సమీపించి అన్నది, మారు మనసు పొందిడి అని బాప్తిస్మిచ్చు యోహాను ప్రకటించుచూ ఉండెను. నా ప్రియమైనటువంటి సహోదరులారా, ఈ రోజున ప్రజలందరూ అంతటా మారు మనసు పొందవాలనని ప్రభు ఎంతో ఎదురు చూస్తున్నాడు. రెండవది, ప్రభు యొక్క త్రోవలో సారాలము చేయగలిగినటువంటి వారు ఈ భూలోకములో ఎవరైనా ఉన్నారని ఆయన దూతలు తొంగి చూస్తున్నారు. మూడవది, ప్రభు మార్గము సిద్ధపరచవాలనని ఆయన ఈ లోకానికి తన ప్రవక్తల ద్వారా ప్రకటించడం జరిగింది. ఇలాంటి యొక్క శుభవార్తను మనందరము ఈ మధ్యాహ్న సమయం ముందు కొంతసేపు ధ్యానం చేసుకుందాం. ప్రియమైనటువంటి సహోదరులారా, పరలోక రాజ్యము అనేది దాని గురించి కొద్దిగా వివరణ మనం తెలుసుకుందాం. పరలోకము అనేది దేవుని నివాస స్థలము. పరలోక రాజ్యం అనేది దూతలు కూడా నివసించేటువంటి స్థలము. పరలోక రాజ్యం అనేది పరిశుద్ధులైనటువంటి విశ్వాసులు దేవుని రాజ్యములో నివసించుతారని దేవుడు తెలియచేశారు. ఈ విషయాలన్నీ ద్వితీయోపదేశకాండం 26:15 వచనములోను, మార్కు సువార్త 13:32లోను, 1 పేతురు 1:4లోను రాయబడి ఉంది. నా ప్రియమైనటువంటి సహోదరులారా, ఈ రోజున ఈ పరలోక రాజ్యం సమీపించింది అని చెప్పి ప్రవక్తల ద్వారా దేవుని వాక్యం మనకు ప్రకటించబడుతుంది. ఇప్పటికే మన చెవులారా విన్నటువంటి సంగతి అది. ఈ రోజున పరలోక రాజ్యం మనం నివసించాలి అంటే, ఆ పరలోక రాజ్యములో మనము ఉండాలి అంటే, మనము దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చ వారమై ఉండాలి. మొట్టమొదటిగా ప్రజలందరూ మారు మనసు పొందాలి. ప్రజలందరూ యొక్క త్రోవలు, వారి యొక్క ఈ భూలోకములో నడిచే నడవడికలు, ఈ భూలోకంలో వారు ప్రయాణం చేసేటువంటి అడుగులు అవన్నీ సారాలము చేయబడవాలి. మూడవది, ప్రభు మార్గము సిద్ధపరచాలి. ఈ రోజున దేవుడు ఆశించేటువంటి ఈ యొక్క ఆలోచనలను మనము సంపూర్తిగా చేసేటువంటి వారంగా ఉండాలని ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నారు. మారు మనసు అంటే రిపెంట్. ప్రభువు మార్గము సిద్ధపరచుట అంటే ప్రిపేర్ ద వే ఆఫ్ లార్డ్. ప్రభు త్రోవలు సారాలం చేయుట అంటే మేక్ హిస్ పాత్స్ స్ట్రైట్ వే. నా ప్రియమైనటువంటి సహోదరులారా, ఇలాంటి యొక్క ఉద్దేశంతో దేవుడు ఈ మధ్యాహ్న సమయం ముందు మనతో మాట్లాడుతున్నాడు. మారు మనసు అనే దానికి
మనం అనేక సార్లు మనం విన్నాం. దేవుని పట్ల మనసు మార్చుకొని పాపపు మనసును వీడి పరిశుద్ధమైన మనసు ప్రజల్లో అలవర్చుకోవడం, ఇది మారు మనసు. ఏదైతే మనము పాత జీవితంలో ప్రభువును ఎరగక ముందు, ప్రభువును నమ్మక ముందు, ప్రభు యొక్క సన్నిధిలో అడుగులు వేయకముందు మనం ఉండేటువంటి జీవితాన్ని విడిచిపెట్టి ప్రభువును నమ్ముకున్న తర్వాత ఆయన యొక్క పరిశుద్ధమైనటువంటి జీవితంలో ప్రవేశించటమే మారు మనసు. పాపపు మనసును విడి పరిశుద్ధమైన మనసు ప్రజలలో అలవర్చుకోవాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. ఈ లోకములో అనేక సాంప్రదాయాలు ఉన్నాయి. అయితే మనము గమనించవలసినటువంటి సంగతి ఒకటి, దేవునికి విరోధమైనటువంటి సాంప్రదాయాలు ఎన్నో ఉన్నాయి. ఈ సాంప్రదాయాలు దేవునికి విరోధమైనటువంటి పక్షపాతాలు కలిగినటువంటి సంఘాలు, సమాజాలు అవన్నీ ఎన్నో ఉన్నాయి. వీటి నుండి మనం విడుదల పొంది ప్రజలందరి పట్ల సోదరి భావాన్ని చూపించడమే మారు మనసు అని ప్రభు మార్గం చెబుతుంది. నా ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, మనం ఈ లోకములో సహజీవనం చేస్తున్నాం. మంచివారంగా చెడ్డవారంగా ఈ లోకములో అనేక మంది ప్రజలము ఈ లోకములో జీవనం చేస్తున్నాం. ఏ భేదము లేకుండా సమానంగా ప్రజలలో జీవించవలనని, పరిశుద్ధంగా పాపము లేనటువంటి జీవితంలో జీవించాలని, మనము బ్రతకాలని మన దేవుని యొక్క సంకల్పం. ఇదే మారు మనసు. నా ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇకపోతే ప్రభువు మార్గము, యేసు నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నానని మనకు ప్రకటించడం జరిగింది. పాపం చేసిన ప్రతి మనిషికి యేసే మార్గము. ఆయనను నమ్మి బాప్తిస్మం పొంది రక్షణ పొందడమే ముఖ్యమైనటువంటి విషయం. దేవుడు సత్యవంతుడు. ఆయన నమ్ముకున్న ప్రజలు అబద్ధికులుగా ఉండకూడదు. వాళ్ళు సత్యవంతులుగా ఈ లోకంలో జీవనం చేయాలి. ఎదుటి వారి పట్ల, కుటుంబం పట్ల, భార్య బిడ్డల మధ్య, బంధువులు, రక్త సంబంధులు, స్నేహితుల మధ్య వారు దేవుని బిడ్డలుగా గుర్తింపబడాలి. సత్యవంతులుగా వారు ఉండాలి. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుడు సత్యవంతుడు. ఆయనను నమ్ముకునేటువంటి బిడ్డలు అబద్ధికులుగా ఉండకూడదు. ఆయన జీవమై ఉన్నాడని చెప్పాడు. ప్రియమైనటువంటి సహోదరులారా, మనకు ఊపిరి పోసినటువంటి వాడు ఆయనే. ఆయన ఊపిరి మనలో జీవింపజేసేది ఆ ఊపిరి. ఆయనే మన ఊపిరి. కాబట్టి ఆయనను మన హృదయంలోనికి ఆహ్వానించినప్పుడు మనము దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చినటువంటి వారం అవుతాం. తరువాత ఆయన త్రోవలు సారాళము చేయడం ఎలాగో, ఆయన పరిశుద్ధుడు. వంకర త్రోవలు కానీ, హెచ్చు తగ్గులు కలిగిన పాపపు బ్రతుకులు కానీ, ప్రజలలో మెట్ట పల్లములలో నడిచే పాపపు బ్రతుకులన్నిటినీ విసర్జించి ప్రజలందరూ వారి పాపపు జీవన విధానం, చీకటి మార్గములలో నడిచే ప్రజలందరూ ఆ దేవుణ్ణి హృదయంలోనికి మనం ఆహ్వానించాలంటే, ఆ ప్రభువును మనం చేర్చుకొని విశ్వసించి జీవితంలో కనువిప్పు కలగాలి అంటే వీటన్నిటి నుంచి మనము సాధనం చేయబడాలి. ఆయన త్రోవలు సరళం చేయబడాలి. ఆయన మన హృదయంలోనికి రావాలి అంటే ఈ పాపపు హృదయంలోనికి ఆయన ఇష్టపడు. పరిశుద్ధంగా ఉన్నటువంటి ప్రతి పాపపు బ్రతుకును మనము స్వస్తి చెప్పి, వీడుకోలు చెప్పి
వాటి నుంచి మనం విడుదల పొంది పరిశుద్ధమైనటువంటి ఆ జీవితానికి మనం స్వాగతం చెప్పి ఆ ప్రభువును ఆహ్వానిస్తే ఆ పాపపు బ్రతుకులు సరళం మనం చేసుకుంటే దేవుడు మన హృదయంలోనికి వచ్చి నివసించేదానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ విధంగా మనమందరము, ఈ భూలోక ప్రజలమందరం భక్తి శ్రద్ధలతో పరిశుద్ధమైనటువంటి జీవితాలతో మనము సిద్ధపడాలని ప్రభువు తన పరిశుద్ధాత్మ యొక్క తండ్రి మనకు ప్రకటించడం జరుగుతుంది. కాబట్టి ఈ సమయంలో వింటున్న ప్రతి బిడ్డలందరూ దేవుని వాక్యానికి తల వంచి దేవుని యొక్క రాజ్యం సమీపించిందని మనం అందరము మారు మనసు పొందాలని ప్రభు హెచ్చరిస్తున్నాడు. మారు మనసు లేని ప్రతి ఒక్కరూ, పరిశుద్ధంగా మారనటువంటి ప్రతి ఒక్కరికి పరలోక రాజ్యం దక్కదని ప్రభువు చెప్తున్నాడు. నా ప్రియమైన సహోదరులారా, ఆ రోజు ప్రలాపించేదానికంటే, ఆ దినము మనందరము గగ్గోలు పెట్టేదానికంటే ఈ దినమే ప్రాణం ఉన్నప్పుడే, ఆ ఊపిరి మనలో ఉన్నప్పుడే, ఆ దేవుడు మనతో మన ప్రార్థనలు వినేటప్పుడే మన పాపపు బ్రతుకు నుండి మనం విడుదల పొంది ఆ దేవునికి సన్నిహితమైనటువంటి ఒక సంబంధం, ఒక అనుబంధం, ఆయన నిబంధనలు గైకొనేటువంటి వారంగా ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు. దేవుడు ఆయన పరిశుద్ధుడు. ఆయన ఒక మతానికి, ఒక కులానికి దేవుడు కాడు. ఆయన ప్రపంచ ప్రజలందరికీ సృష్టికర్త. ప్రజలందరికీ ఆయన సర్వోన్నతమైనటువంటి రక్షకుడు. ఆయన మనలను ప్రేమించి మన కొరకు చెప్పినటువంటి మాటలు మనం సవినయంగా వినాలని ప్రభు పేరట నేను మిమ్మల్ని మనవి చేసుకుంటున్నా. ఈ మధ్యాహ్న సమయమందు విన్నటువంటి మీరందరూ, వినబోతున్నటువంటి మీరందరూ ఆ దేవుని మహింపరచాలని ప్రభు పేరట నేను మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. మీ సహోదరులు ఎన్ఎస్ మోజస్ గారు.